ఆ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో అంత హైట్ ఉంది. ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్ 12 pairs ఆఫ్ వీల్స్ అన్నట్టు. 10 రూపీస్ నోట్ మీద ఉండే దిస్ ఈస్ కోనార్క్ సన్ టెంపుల్. కోనార్క్ బస్ అయితే ఎక్కి కూర్చున్నా. ఇక్కడ దిగిన కోనార్క్ బస్ స్టాండ్లో దిగిన. ఇటు రూట్ ఉంది, అందరు ఇటే వెళ్తాను. మ్యాప్లో కూడా చూస్తే ఇటు సైడ్ ఉన్నట్టుంది. ఎండ గట్టిగానే ఉన్నది, అందుకే దోసకాయ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ ముందట లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అక్కడ లోపల చెక్కింగ్ ఉంటుంది. అదే కోనార్క్ సన్ టెంపుల్. దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను. టికెట్ తీసుకున్నా. పర్ పర్సన్ 40 రూపీస్ ఇండియన్ అయితే. ఫారినర్ అయితే 600 రూపీస్ అంట. టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా. ఇది నాట్య మండపం, ఇదేమో సన్ టెంపుల్, సూర్యుని టెంపుల్. నాట్య మండపం అన్నట్టు దాని మీద చెక్కిన శిల్పాలు కూడా దానికి రిలేటెడ్గానే ఉన్నాయి. నాట్యం చేసినట్టు, తబలా కొట్టినట్టు, ఒక్కొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని ఒక్కొక్క ఇది ఇప్పుడు పోజ్ ఇచ్చినట్టు, ఇది ఇక్కడ డ్రమ్ తబలా కొట్టినట్టు, అక్కడ ఫ్లూట్ వాయించినట్టు, ఒక్కొక్క నాట్యంలో ఉండే పోజెస్ ఇట్లా ప్రతి ఒక్కటి చెక్కి ఉంది స్టోన్ మీద. ఇదంతా ఒక్క సింగిల్ స్టోన్ మీదనే చెక్కినట్టుంది మొత్తం. ఈవెన్ ఈ డీటెయిల్స్ చూడు, డీటెయిల్స్ చూస్తే ఇట్లా హోల్స్ కూడా ఉన్నాయి దాని మీద. ఇప్పటి కాలంలో అయితే అది చేసే వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అలాంటి స్టోన్ దొరకడమైనా, అలాంటి టాలెంట్ ఉన్న శిల్పులు కష్టం. ఈ టెంపుల్ సైజ్ చూసుకుంటే అంత హైట్ ఉంది. ఇది ఒక మనిషి నించున్నాడు అక్కడ, అంతే. మనిషి నించుంటే ఎంత ఉన్నాడు చూడండి, అంత పైకి. అక్కడ దాని మీద యాక్చువల్గా ఒక పెద్ద మ్యాగ్నెట్ ఉండేదంట, అయస్కాంతం ఉండేదంట. దానివల్ల ఇప్పుడు లోపల ఇక్కడ ఈ ద్వారం ఉంది కదా, ఇది డోర్ ఉంది కదా, దీని లోపలికి ఇప్పుడు వెళ్ళడానికి లేదు, ఎంట్రీ లేదు. ఎందుకంటే పైన మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఆ మ్యాగ్నెట్ని అంతకుముందు హిస్టరీలో చూసుకుంటే ఈ కూల్ చేసిందంట, అంటే కూల్ చేయడానికి ట్రై చేసిందంట. ఇప్పుడు ముఘల్స్ వీళ్ళందరూ మన దేశంలో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ కూల్ చేయడానికి ట్రై చేసిండ్రు కదా. సో ఆ టైంలో ఇది కూల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎంత ట్రై చేసినా అవ్వలేదన్నమాట. అప్పుడు ఏం చేసిందంటే ఆ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో పైన టాప్లో, ఆ మ్యాగ్నెట్ని తీసేసింది అనమాట. సో దానివల్ల ఇది కొంచెం కూలిపోవడం, లోపల అన్నీ కూలిపోవడం జరిగింది. బికాజ్ ఆఫ్ దట్ లోపల అది కూలిపోకుండా ఉండడం కోసం దాంట్లో మొత్తం ఇసుకతోటి నింపేసి స్టోన్స్ తోటి క్లోజ్ చేసింది అనమాట. అందుకు ఇప్పుడు అది క్లోజ్ చేసింది. లోపల విగ్రహం కూడా లేదు అని చెప్పేసి కొందరు అంటున్నారు. ఆ విగ్రహం ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉంటుంది అని చెప్పేసి అంటారు. నాకు అది ఇక్కడికి వచ్చిందో తెలిసింది. సో నేను అంతగా గమనించలేదు పూరి జగన్నాథ్ టెంపుల్లో విగ్రహం ఉందా లేదా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇది చూసుకుంటే ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఇవన్నీ. సో ఇవన్నీ ఒక ఇంటర్లాకింగ్ డిజైన్ తోటి తయారు చేసినంట, అంటే దాన్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే. అండ్ మధ్యలో మెటల్ అంటే ఇనుముతోటి ఐరన్ షీట్స్ లాగా ప్రతి స్టోన్కి మధ్యలో పెట్టిందనమాట. దాన్ని సెటప్ చేసిండ్రు. అట్లా సెటప్ చేయడం వల్ల ఏమైందని అంటే ఆ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో, ఆ అయస్కాంతం ఏదైతే ఉందో పైన, దాని మ్యాగ్నెటిక్ పవర్, అంటే దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ టెంపుల్ మొత్తానికి పై నుంచి కింది వరకు
పాస్ అవుతుంది అనమాట. ఆ పాస్ అవ్వడం వల్ల లోపల ఉండే ఏదైతే విగ్రహం ఉందో సూర్యుడిది, ఆ విగ్రహము గాల్లో తేలుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో దాన్ని లిమిటేషన్ అంటారు. ఇప్పుడు ఆ లివిటేటింగ్ ట్రైన్స్ అని చెప్పి అది ఇది అని కనిపెట్టినామని అంటారు. కానీ ఒకప్పుడు లైక్ 13th సెంచరీలోనే ఆ టెక్నాలజీని కనిపెట్టిండు. అంటే అంత నాలెడ్జ్ ఉంది మన యాన్సిస్టర్స్కి, అంటే మన స్కల్ప్టర్స్కి. సో అప్పటి ఆర్కిటెక్చర్ అనేది లైక్ ఐ హ్యాట్స్ ఆఫ్ టు ది స్కల్ప్టర్స్ అండ్ కింగ్స్. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ టెంపుల్ మొత్తం ఒక రథం లాగా డిజైన్ చేసిండు అన్నట్టు. ఇది ఏదైతే ఉందో ఈ పార్ట్, ఇది ఒక రథం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవి హార్సెస్. మన సూర్యుని రథానికి గుర్రాలు ఉన్నట్టు సేమ్ 7 గుర్రాలు ఉంటాయి. దీస్ 7 హార్సెస్ రిప్రజెంట్స్ 7 కలర్స్. అంటే రెయిన్బో అంటారు కదా, విబ్జిఆర్ అని. సో వైట్ అంటే సన్లైట్లో 7 రంగుల్ని రిప్రజెంట్ చేస్తాయి 7 గుర్రాలు. అండ్ ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో, రథానికి చక్రాలు ఉంటాయి కదా, మొత్తం ఎన్ని ఉన్నాయంటే వన్ సైడ్ 12 వీల్స్ ఉన్నాయి. ఇక్కడ వరకు లాస్ట్ 12 వీల్స్ ఉన్నాయి. ఇటు 12 అటు 12, అంటే 24 వీల్స్ ఉన్నాయి. మొత్తం 12 pairs ఆఫ్ వీల్స్ అన్నట్టు రథానికి. సో ఈ 12 చక్రాలు ఏంటంటే మన 12 నెలల్లాగా, అంటే మన హిందూ క్యాలెండర్ ప్రకారం 12 నెలల్లాగా ఉందన్నమాట. ఇది వన్ ఆఫ్ ది వీల్. ఇక్కడ ఈ టెంపుల్ గోడల మీద కూడా, అంటే టెంపుల్ మీద కూడా మొత్తం ఈ చెక్కిన శిల్పాలన్నీ ఒకప్పుడు అంత యాక్యురేట్గా, అంత ఇక్కడ చూస్తే ఇది ఒక సింగిల్ స్టోన్. ఇక్కడ చూస్తే ఆ స్టోన్నే చెక్కిండ్రు అక్కడ. సో దాని ఆ ఫిగర్ అనేది కింద పడిపోయినట్టుంది, నాకు తెలిసి కూలిపోయినట్టుంది. బట్ యూ కెన్ సీ ఒక్క స్టోన్నే వాళ్ళు చెక్కిండ్రు. అంటే ఇదంతా ఒక సింగిల్ స్టోన్ని అట్లా చెక్కిండ్రంటే ఇట్స్ వెరీ గ్రేట్, వెరీ టఫ్ జాబ్. ఇదేంటంటే మొత్తం ఈ 8 స్పోక్స్ ఉంటాయి ఒక వీల్కి. 8 స్పోక్స్లో ఈ డిస్టెన్స్ ఉంటుంది కదా, అంటే ఈ స్పోక్ నుంచి ఈ స్పోక్కి 3 hours డిస్టెన్స్. అంటే ఈ వీల్ మన టైంని డిసైడ్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 hours డిస్టెన్స్ అన్నట్టు. ఈ మిడిల్ స్పోక్ ఏదైతే ఉందో అది 1.5 hourని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ప్రతి స్పోక్కి 2 స్పోక్ల మధ్యలో ఇక్కడ చిన్నగా ఇట్లా బాల్స్ లాగా ఉన్నాయి. అవి 3 minutes కింద కన్సిడర్ చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు ఎట్లా అంటే సన్లైట్ని బట్టి ప్రతి రోజు లైక్ సన్లైట్ని బట్టి టైం క్యాల్కులేషన్ చేయొచ్చు. అండ్ అది ఎట్లా క్యాల్కులేట్ చేస్తారట అంటే, ప్రజెంట్ ఇక్కడ మనకు లోపలికి వెళ్ళడానికి లేదు, బట్ ఈవెన్ 24 hours ఆఫ్ టైంని క్యాల్కులేట్ చేయొచ్చు. ఈవెన్ నైట్ మూన్ లైట్ షాడోతో కూడా చేయొచ్చు. ఈ సెంటర్ ఏదైతే ఉందో, ఈ సెంటర్లో మనం చేతి పెట్టి, అంటే ఇట్లా హ్యాండ్ పెడితే మన షాడో పడుతుంది కదా, మన షాడో పడేదాన్ని బట్టి మనం టైం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలా జరిగేలాగా, అలా పడేలాగా దీన్ని డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసిందంటే ఇట్స్ గ్రేట్ అంటే గ్రేట్ కూడా కాదు, అసలు దానికి మాటలు కూడా లేవు. అసలు ఎట్లా చేసిండ్రు ఏంటి, వాళ్ళు ఎంత ఆలోచించి ఉండాలి. ఆల్మోస్ట్ 12 years ఆఫ్ టైం పట్టింది అన్నట్టుగా నేను చూసా ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి. ఇట్స్ వెరీ గ్రేట్. ఈ టెంపుల్ రథం మోడల్లో, అంటే ఒక రథాన్ని చెక్కినట్టు ఉంటుంది అని చెప్పేసి అన్నా కదా. సో అట్లా స్ట్రైట్ నుంచి మెల్లగా వస్తే కనబడుతుంది క్లారిటీగా. ఇక్కడ నుంచి కంప్లీట్గా కనిపిస్తుంది. ఇక్కడ గుర్రాలు అవి చూపెట్ట, తర్వాత అక్కడ నుంచి
మొత్తం ఎన్ని ఉన్నాయంటే వన్ సైడ్ 12 వీల్స్ ఉన్నాయి, ఇక్కడ వరకు లాస్ట్ 12 వీల్స్ ఉన్నాయి, ఇటు 12 అటు 12, అంటే 24 వీల్స్ ఉన్నాయి, మొత్తం 12 పేర్స్ ఆఫ్ వీల్స్ అన్నట్టు. అండ్ ఇక్కడ ఈ పైన అయస్కాంతం ఉండేది, మ్యాగ్నెట్ ఉండేది. సో అది తీసేసినందుకు లోపల ఈ ఏవైతే మనకు నేను చెప్పినో అంటే ఒక యాంటీ లాక్ సిస్టమ్, ఒక లాక్ సిస్టమ్ ఉంది అని చెప్పే కదా. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పోయింది. అది పోవడం వల్ల కొంచెం కొంచెం కూలిపోవడానికి, అంటే అది అంత స్టెబిలైజ్ ఉండే, అది మ్యాగ్నెట్ తీసేయడం వల్ల, అయస్కాంతం తీసేయడం వల్ల కొంచెం 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 కూలిపోవడం స్టార్ట్ అయింది. అందుకే చూసుకుంటుంటే ఇక్కడ మొత్తం వాళ్ళు కొంచెం మోడిఫికేషన్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ కొన్ని ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఆ మాత్రం అది అంత స్టేబుల్గా ఉంది అని అంటే ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళు అట్లా చేసిన విధానానికి మనం హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఛాయాదేవి టెంపుల్ అంట ఇది కూడా. నాకు తెలిసి మొత్తం కూల్ చేసి ఉంటారు, పైన ఏం లేదు కదా, మొత్తం కూల్ చేసినట్టున్నా. హాఫే ఉంది మొత్తం, మిగతా అంతా కూలిపోయినట్టు. ఈ టెంపుల్ పైన కూడా ఆర్కిటెక్చర్ బాగానే ఉంది, కానీ అంత కష్టపడి కడితే ఎట్లా కూల్చేసారో ఏమో. ఒక ముసలి చేపని నోట్లో పెట్టుకున్నట్టుంది. బ్రిక్ టెంపుల్ అంట. ఓకే, మొత్తం ఇటుకలతోటి కట్టింది. ఇది కూడా కూల్ చేసిండ్రు. ఈ ట్రిప్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై అచీవ్మెంట్స్. 10 రూపీస్ నోట్ మీద ఉండే ఈ వీల్ సింబల్, అది ఇక్కడదే, కోనార్క్ టెంపుల్. ఆ ఫీలే వేరప్ప. దీంట్లో ఉండే ఇప్పుడు ఒక్కొక్క చక్రం మీద, ఒక్కొక్క స్పోక్ మీద ఒక్కొక్క ఇమేజ్ ఉంది కదా, అంటే ఒక్కొక్క బొమ్మ ఉంది కదా. ఆ ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. అంటే ఏ టైంలో ఏ పని చేస్తాం మనం అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఇట్లా బాత్ చేయడం, ఈ టైంకి స్నానం చేయడం, లైక్ లంచ్ టైం, అట్లా ఏ పని ఏ టైంలో చేస్తామో దానికి రిలేటెడ్గా ఇవి రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నట్టు. ఇవి నాకు తెలిసి ఆల్రెడీ కూలిపోయిన వాటిలో నుంచి తీసినవి కావచ్చు. ఇవన్నీ ఐరన్వి. టెస్ట్ చేయడానికి నేను ఏం చేసిన అంటే, నా కెమెరా లెన్స్కి ఇది మ్యాగ్నెట్, సో ఇక్కడ పెట్టి చూస్తా, అతుక్కుంది. ఇవన్నీ అవే మొత్తం కూలిపోయినట్టున్నాయి దానిలో నుంచి. కానీ ఇంత పెద్ద ఉన్నాయి చూడండి, ఇంత పెద్ద ఉన్న వాటిని వాళ్ళు దానిలో ఇన్స్క్రైబ్ చేసిందంటే గ్రేట్. ఇన్ని ఇయర్స్ అయినా, ఇన్ని వందల ఇయర్స్ అయినా కూడా అసలు చిలుం లేదు ఎక్కువ. ఇప్పుడు మనం ఏదైనా ఐరన్ మెటీరియల్ పక్కకు పెడితే ఎట్లా చిలుం పడుతుంది? చిలుం లేదు అసలు. మరి దాన్ని ఏం కలిపిండ్రు వాళ్ళు అయింది అనేది తెలియదు, కానీ చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. ఎంత పొడుగు ఉన్నది, ఇన్ని వందల ఇయర్స్కైనా కూడా అంత పొడుగు ఉన్నది, అలానే ఉన్నది, ఏం కాకుండా.
ఏం డ్యామేజ్ కాకుండా ఉన్నాయి. కొన్నిటికి డ్యామేజ్ అయినా ఇరిగినాయి. గ్రేట్ ఆర్కిటెక్చర్, గ్రేట్ రూలర్స్. ఫైనల్లీ కోనార్క్ టెంపుల్ విజిట్ కూడా అయిపోయింది. ఈ 2 days ఆఫ్ జర్నీలో నేనైతే 2 అచీవ్మెంట్స్ చేసిన. ఒకటి చార్ధామ్లో ఒకటి చూసేసిన, అండ్ ఇంకోటి 10 రూపీస్ నోట్ మీద ఉన్న ఆ వీల్ని కూడా చూసేసిన. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంకొక మిస్టరీ ఏంటంటే, మిస్టరీ అని కాదు, ఇంకో టెక్నికాలిటీ అనుకోవచ్చు. ఇప్పుడు సన్ ఇటు నుంచి రైజ్ అవుతుంది కదా, అంటే సూర్యోదయం అవుతుంది కదా, అది ఇప్పుడు ఇటు నుంచి సన్సెట్ అవుతుంది, అంటే ఈస్ట్ ఏమో ఇటువైపు వెనకాల సైడ్. సో ఇక్కడ నుంచి రైజ్ అయినాక ఫస్ట్ సన్ రైజ్ అనేది మన టెంపుల్ ఉంది కదా, టెంపుల్ ఎంట్రన్స్ ఉంది కదా, దాని నుంచి సూర్యుని స్టాచ్యూ ఏదైతే విగ్రహం ఉంటుందో లోపల, ఆ విగ్రహం మీద పడుతుందంట డైరెక్ట్ లైట్ అనేది సన్ రైజ్ అయినప్పుడు. అంత డీప్గా డిజైన్ చేసిందంటే అది అంటే మైండ్ బ్లోయింగ్ అనుకోవాలి. వాళ్ళు ఏం ఆలోచించారు, ఎట్లా ఆలోచించారు, హౌ దట్ ఐడియా కేమ్ ఇంటూ, అండ్ ఆ టైంలో వాళ్ళ బ్రెయిన్ ఎట్లా ఆలోచిస్తుంది ఏందనేది ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఈ కోనార్క్ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఆపోజిట్లోనే చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. ఏదైనా మోస్ట్లీ వెజ్జే ఉన్నాయి, నాకు తెలిసి వెజ్జే ఉన్నాయి. నేను వచ్చిందైతే వెజ్కి. దాల్ తడకా జీరా రైస్ ఆర్డర్ పెట్టిన. దిస్ ఈజ్ మై ఫుడ్. రైస్ క్వాంటిటీ అయితే కొంచెమే అనిపిస్తుంది, తింటే సరిపోతుందా లేదా అనేది చూడాలి. అసలు టేస్ట్ ఎట్లా ఉంది? బాగుంది టేస్ట్. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కొంచెం మంచి ఫుడ్ తింటున్నా అనిపిస్తుంది. భువనేశ్వర్కి బస్ ఎక్కిన ఇప్పుడే. స్టార్టింగ్ ఫస్ట్ రోజు ఎక్కిన అంటే గవర్నమెంట్ బస్సు, మళ్ళీ వాళ్ళు ఎక్కిన గవర్నమెంట్ బస్సు. వీళ్ళకి ఒక సిస్టమ్ ఉంది, ఆన్లైన్ పేమెంట్ చేస్తే 10% to 20% డిస్కౌంట్ బస్ టికెట్. సో మీరు ఎప్పుడైనా ఒడిశాలో ట్రావెలింగ్ చేస్తే, ఒడిశా మొత్తం ఎప్పుడైనా గవర్నమెంట్ బస్సు ఎక్కితే ఆన్లైన్ చేస్తే బెటర్ ఇంకా. అండ్ నాట్ ఓన్లీ బస్సు, స్టేట్ మొత్తం చాలామంది ఆన్లైన్ ప్రిఫర్ చేస్తారు. ఏ చిన్న షాప్ చూసుకున్నా, ఏ పెద్ద షాప్ చూసుకున్నా ఆన్లైన్ దే ఆర్ యాక్సెప్టింగ్ చాలా మట్టుకి. ఇక్కడ కోనార్క్ నుంచి టెంపుల్ నుంచి బయటకు వస్తే లెఫ్ట్కి తీసుకుంటే మనకు అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. సో ఎక్కడికైనా, పూరికైనా భువనేశ్వర్కైనా బస్సెస్ అక్కడనే ఉంటాయి, ఈజీ యాక్సెసే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక 62 kilometers ఏమో ఉంది భువనేశ్వర్కి. సో 1.5 hours పట్టవచ్చు ఇక్కడ నుంచి. ఫైనల్లీ నా సోలో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరలోనే ఉన్నా, ట్రైన్లోనే ఉన్నా. టార్చర్ ఉంది, నెట్వర్క్ ఏమో వస్తుంది ట్రైన్లో, బట్ నేను వర్కింగ్లో ఉన్నా. ఇప్పుడు కూడా ల్యాప్టాప్ ఇక్కడ పెట్టుకొని స్టార్ట్ చేసిన, లాగిన్ చేసిన. ట్రైన్ తొందరగా రీచ్ అవుతుంది అనుకున్నా కానీ డీలే ఉంది, ఒక 1.5 hours. సో మేనేజింగ్ వర్క్ అండ్ ట్రావెలింగ్ సమ్వేర్, ఇట్స్ అ బిగ్ టాస్క్. My best suggestion is don't travel in train if you are trying to manage your work, because అస్సలు నెట్వర్క్ రాదు, టార్చర్ ఉంటుంది.